జైత్రయాత్రా ఇది నా విశ్వయాత్రా, జైత్రయాత్రా ఇది నా విశ్వయాత్రా. సో మన చిన్నతనం నుంచి మనం వింటూనే ఉన్నాం. ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తలందరూ తమో రజో గుణం ఉండకూడని గుణాలు, సత్వగుణం మాత్రం ఉండాల్సిన గుణం, సత్వగుణం మాత్రం అదేదో వైదికమైన గుణం అని మనని నమ్మిస్తూ వచ్చారు కదా. నిజమా కాదా? సత్వగుణం ఆదర్శవంతమైన గుణంలాగా మనని నమ్మిస్తూ వచ్చారు, మనం కూడా నమ్ముతూ వచ్చాం. కానీ గీతాశాస్త్రంలో ఆచార్యులు చాలా విపులంగా చెప్పారు. ఏమనంటే తమోగుణం రజోగుణం ఎంత ప్రమాదకరమైనవో సత్వగుణం కూడా అంతే ప్రమాదకరమైంది. చాలా విపులంగా వివరణాత్మకంగా చెప్పారు. ఏమని? తమోగుణం రజోగుణం ఎంత దుర్మార్గులో సత్వగుణం కూడా అంతే దుర్మార్గులు అని. ఇంకోటి కూడా చెప్పారు, వారు ముగ్గురు కలిసి నేరాలు చేస్తారని. రజోగుణం గారు ఊళ్ళో తిరుగుతున్నాడంటే పోలీసులు దొరికితే తమో సత్వగాడు ఎక్కడున్నారు చెప్పంటాడు. సత్వగాడు తిరుగుతున్నాడంటే తమో రజోగాడు కూడా ఉంటారు. ఆడ ముగ్గురు కలిపి నేరాలు చేస్తారని చెప్పారు. అవునా కాదా? మనం భౌతిక ప్రాక్టికల్గా మనకు తెలుసు. ఎవరైనా తమో గుణంలో ఉన్నోడైనా క్లాసులకు రమ్మంటే వస్తాడు, రజోగుణంలో ఉన్నోడైనా క్లాసులకు వస్తాడు. సత్వగుణంలో ఉన్నోడిని తెచ్చి మార్చటం అనేది చాలా కష్టం. సత్వగుణానికి కూడా నేను ఎప్పుడు చెప్తుంటా, మంచోడు, ఆడు మామూలు మంచోడు కాదు, మంచోడు. వాడు ఏమనుకుంటాడంటే అప్పటికి అల్టిమేట్లో ఉన్నానని, అందరికీ సేవ చేస్తున్నానని ఇవన్నీ అనుకుంటాడు. అందరికీ సేవ చేస్తే ఫిజిక్స్ పాస్ అవ్వటం ఎంత కష్టం? సాధ్యమా? అందరికీ సేవ చేస్తే మ్యాథమెటిక్స్లో మార్కులు వస్తాయా? కేవలం సుజ్ఞానం సుసంపన్నమైతే తప్ప ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితికి ఉద్ధరించుకోలేం. చైతన్య విస్తరణ మహోత్సవానికి అంకురార్పణ పలకటం అసాధ్యం. కాబట్టి ఈ స్క్రిప్ట్ ద్వారా మరొక చక్కటి సందేశం సర్వులకి వెళ్తుంది. ఏమనంటే తమోగుణం రజోగుణం ఎంత భయంకరమైనవో సత్వగుణం కూడా అంతే భయంకరమైనవి. ఈ తమోగుణం సత్వగుణం రజోగుణానికి హేతు ఎవరు? అజ్ఞానం. ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చాయి? తనుజాత్మకమైనవి. ఈ మూడిటి వల్ల వచ్చే దుష్పరిణామం ఏంటి? పునర్జన్మ. ఇంతకీ తమోసత్వ రజోగుణాలు మూడిట్లో దేంట్లో ఇరుక్కున్నా మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనుసంధంగా మళ్ళీ మనని పుట్టినింటికి చేరకుండా మళ్ళీ మానవ రూపంలోకి తీసుకొస్తాయి. తమో గుణం అంటే అందరు నిద్ర ఎక్కువ పోతారు, ఇటు తమో గుణం అని పిచ్చి పిచ్చి మాటలు చెప్పారు. తమో గుణం అంటే మానవత్వం అనే మత్తులో మితిమీరిన స్థాయిలో కూరుకుపోయేది తమో గుణం. రజోగుణం అంటే భౌతికమైన అంశాలకి మనం అంతరంగంలో ఒక ఎమోషనల్గా స్పందించే గుణం ఉన్నవాడు రజోగుణం. రజో రాగాత్మకం, గుర్తుందా?
సో రజోగుణం కూడా అంతే ప్రమాదకరం, సత్వగుణం మరింత ప్రమాదకరం. నిజంగానే ఒక్కొక్క బిట్టు జరుగుతున్న సంఘటనలే చూపించారు. సో అది కూడా పెట్టారు వీళ్ళు, మళ్ళీ రావటం. తీరా చూస్తే ఆ వైట్ డ్రెస్సులో వాళ్ళు ఇద్దరు స్వర్గవాసులు అనమాట. ఆ వైట్ డ్రెస్సులో వాళ్ళు ఎవరు? స్వర్గవాసులు. ఈయన మన ఈ సత్వగుణం అని వెంకటేశ్వరరావు గారు వెళ్ళాడు. ఏం చేశారు? వెంకటేశ్వరరావు గారు సత్వగుణం అని కిందకి వెళ్ళాడు. వెళ్ళి ఏదో ఒక ఆర్ట్ పట్టుకున్నాడు, ఒక కళ పట్టుకున్నాడు. ఆ కళలో ఇక ఇమ్మర్స్ అయిపోయాడు, మునిగి తేలిపోతున్నాడు. ఆ కళలో ఇమ్మర్స్ అయిపోయి మునిగి తేలిపోయి ఇదైపోయాడు. మళ్ళీ మరణిస్తున్నాడు, మళ్ళీ అక్కడే పుడుతున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు. సో మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ మరణిస్తున్నాడు. సో ఎన్ని వేషాలు వేసినా సరే మళ్ళీ భూతలానికి రావాల్సిందే, ఎక్సెప్ట్ సరైన తత్వజ్ఞాన విచారణ వలన తప్ప అని ఆచార్యులు చెప్పారు కదా, ఆది గురువైన శంకరాచార్యులు వారు చెప్పారు కదా. అలా నవ్విస్తూ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ప్లస్ మనం నిజానికి నాటకం చూస్తున్నట్టుగా ఉన్న మనం ఉపదేశిస్తున్న సత్యానికి ఒక రూపకల్పనలాగానే అది నాకైతే అనిపించింది. జయోస్తు. ఇక ఇప్పటి పాఠ్యాంశానికి వస్తే మనం జ్ఞాన విజ్ఞాన యోగం మనం అది అధ్యయనం చేస్తున్నాం. నేను ఇప్పటికే చెప్పా, 7-8 ప్రకరణాలు కలిపి చదువుకోవాలని, కలిపి తెలుసుకోవాలని నేను మీకు ఇప్పటికే విన్నవించుకున్నాను. 8వ ప్రకరణం 28వ శ్లోకం, మనం వెళ్తుంది సరైన మార్గమేనని ఆచార్యులు మానవాళికి చెప్పడానికి ప్రయత్నించింది యజ్ఞాలు చేయమనో, తపస్సులు చేయమనో, త్యాగాలు చేయమనో, కఠోరమైన దీక్షలు చేయమని చెప్పడమో కానే కాదని. ఆచార్యులు మానవాళికి ఉపదేశించింది, నువ్వు అంతర్ముఖుడివై నీ హృదయాంతరంగంలో కొలువై ఉన్న ఆత్మతో సంగమించు. కేవలం సుజ్ఞానం ద్వారానే ఆ స్వర్ణ సేతువుగా మారి నీ స్వయంతో సంగమించడం సాధ్యమవుతుంది. మనం ఆచరిస్తున్న మార్గమే ఆచార్యులు ధృవీకరించడం ఎంత మనకి శ్లాఘనీయమైన అంశం ఆలోచించండి. వారు చాలా విపులంగా వివరణాత్మకంగా 4 చెప్పారు. దానాలు చేయటం వలన వచ్చే పుణ్యం కన్నా, తర్వాత ఇంకోటి ఏంటి, యజ్ఞాలు చేయటం వలన వచ్చే పుణ్యం కన్నా, తపస్సులు చేయటం కన్నా వచ్చే పుణ్యం కన్నా, అలాగే వీటన్నిటికన్నా వేద పట్టణాలు చదవటం వలన వచ్చే పుణ్యం కన్నా అని చూడండి ఎంత డేర్గా చెప్పాడు. సాధికారత ఉంది ఆయనకి. ఆయన చెప్పినా కూడా మనం వినట్లా. వేదాలు చదవద్దని చెప్పలే ఆయన, దానికన్నా నీ హృదయాంతరంగంలో ఉన్న ఆత్మ అంతర్యామితో అనుసంధానమై యోగస్థితిని సుసంపన్నం చేసుకోవటం వలన వచ్చే ఆ ఫలశ్రుతి ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. సో అది దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో మిమ్మల్ని కన్విన్స్ చేసి అప్పుడు 7వ ప్రకరణం తొలి శ్లోకం అందుకున్నాం. గుర్తుందా? అది ఏంటది? మయ్యమ్మయ్య మయాశక్త మనా. తర్వాత 3వ శ్లోకం చూసుకుంటే కొన్ని వందల వేల నాగరికతలు ఈ భూతలంలో ఆవిష్కృతమైన, ఒక్కొక్క నాగరికతలో అనేక మంది జన్మించిన వారెవ్వరికి ఈ భూతలం యొక్క దేహం యొక్క పోకడల వలన మయి అంటే నిజమైన నేను పట్ల, అంతర్యామి పట్ల ఆసక్తి ఉండదు. చెప్పారా? బై డిఫాల్ట్ ఉండదు అన్నాడు అంతే. ఎంతసేపు దైవం కోసం బాహ్యంలో అన్వేషించటం అనే ఒక పోకడలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ టెండెన్సీ, ఈజ్ రిడిల్డ్ ఇన్ ఎ టెండెన్సీ. He keeps on searching for God outside. He is made to believe that there is some other God sitting somewhere else, ruthlessly judging us cruelly అని నమ్ముతూ ఉంటారు. సో అందుకనే 3వ శ్లోకంలో విపులంగా వివరణాత్మకంగా చెప్పారు ఆచార్యులు. ఏమని చెప్పారు? ఎవరో ఒక మహానుభావుడు, అరుదైన వాళ్ళు మాత్రమే ఆ అంతర్యామి పట్ల ఆసక్తి ఉంటుంది. అలా ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా కడదాకా ప్రయాణం చేయరు, మధ్యలోనే ఆగిపోతారు అని చెప్పారు. మళ్ళీ ఇంకేం చెప్పారు తర్వాత?
సో తర్వాత ఇంకేం చెప్పారు? 4వ శ్లోకంలో చాలా విపులంగా వివరణాత్మకంగా చెప్పారు. ఇది తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఇది తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అప్పుడు మనం చూసుకుంటే ఏంటి ఆయన చెప్పిందంటే, మయాసక్తం మనాహ, హృదయాంతరంగంలో కొలువైన నీ నిజతత్వానికి ప్రతీకగా నిలిచిన ఆత్మ చైతన్యంతో అనుసంధానం అవ్వనారంభిస్తే, ఆ సంగమం జరిగితే వెంటనే ఏమన్నారు? యోగం యుంజన్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఎనలాజికల్ మైండ్ బిగాన్స్ అన్నారు. తర్వాత ఏమన్నారు? మత్పరాయణుడిగా మారిపోతూ ఉన్నారు. తర్వాత అలాంటి స్వయంతో సంగమించడం అత్యంత సందేహాలు, సంక్లిష్టతలు, సంక్షోభాలు, సందేహాల సంక్లిష్టతల సంక్షోభాలు వస్తాయి. వాటన్నిటినీ అశేషత ఏ ఒక్కదాన్ని వదలకుండా అన్నిటిని నేను నివారించే నేను నీకు హామీ ఇస్తున్నాను అని చెప్పారు. తర్వాత లాస్ట్కి ఏమన్నారు? ఏది తెలుసుకుంటే ఇంక నువ్వు తెలుసుకోవాల్సింది ఏదీ లేదో అది తెలియచేస్తున్నానని చెప్పి ఈ శ్లోకద్వయం చెప్పారు. ఏది తెలుసుకుంటే ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదో అది నీకు తెలియచెప్తానని చెప్పి ఈ శ్లోకద్వయం చెప్పారు. ఈ శ్లోకంలో ఏం చెప్పారు? అంతర్యామికి, ఈ హృదయాంతరంగంలో కొలువైన ఆత్మ చైతన్యానికి 2 ప్రకృతులు ఉంటాయంట. ఎన్ని ప్రకృతులు ఉంటాయి? ప్రకృతి అంటే వాతావరణం అని కొంతమంది, ప్రకృతి అంటే సపరేట్ ఎంటిటీ అనుకోవటం వల్ల మనకు కన్ఫ్యూజన్గా ఉంది. ప్రకృతి అంటే సహజత్వం, ప్రకృతి అంటే సహజ స్వభావం, ప్రకృతి అంటే నీ నిజతత్వం. సో అంతర్యామి యొక్క ప్రకృతి ఎన్ని రకాలుగా ఉంది? పరాప్రకృతి, అపరాప్రకృతి. ఏది పుట్టుకొచ్చినా దానిలోంచే పుట్టుకొచ్చాయంట. సో ఆ ఫస్ట్ది భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపరా లేక జడా ప్రకృతి అందరు. సో 2 పేర్లు పెట్టారు ఆయనే, పరాప్రకృతి, అపరాప్రకృతి, జడా ప్రకృతి లేదా చైతన్య ప్రకృతి. తర్వాత ఏమన్నారు? ఈ 8లో అంతర్లీనంగా, అంతర్నిహితంగా, అంతర్గర్భితంగా ఈ చైతన్యమే ఉండి వాటికి ఆ స్థూల ధర్మాలతో అవి కొనసాగేటట్లుగా చేస్తుందంట. ఈ 8 వచ్చినాయి కదా, పంచభూతాలు ఉన్నాయి కదా 8లో. అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, నీరు, మనసు, బుద్ధి, అహంకారము. ఓకేనా? సో 8 ఎక్కడి నుంచి వచ్చాయి? అపరాప్రకృతి. సో ఎప్పుడైతే ఈ పంచభూతాలు మీ నుంచే వచ్చాయని తెలిసిపోయిందో, ఆ పంచభూతాలుగా గుర్తిస్తున్న మనస్సు, బుద్ధి, అహంకారం కూడా మీ నుంచే వచ్చాయని తెలుసుకున్నారో, ఇంక తెలుసుకోవాల్సింది నిజంగానే ఏముంటుంది చెప్పండి? అది కృష్ణుడి నుంచి వస్తే, అవి నిజంగా శ్రీకృష్ణుడి నుంచి వస్తే మీరు ఇంక తెలుసుకోవాల్సింది ఏమీ లేకపోవటం ఏంటి? ఆ 8 శ్రీకృష్ణుడి నుంచి వస్తే నువ్వు శ్రీకృష్ణుడి కాదు, నువ్వు 8 కాదు. మరి ఆ 8 శ్రీకృష్ణుడి నుంచి వస్తే నువ్వు ఇంకా తెలుసుకోవాల్సింది ఏం లేదంటే అది యాప్ట్గా ఉందా లేదా? లేదు. కానీ నువ్వు పంచభూతాత్మకమైన ఈ పదార్థ రూప జగత్తులో ఉంటున్నావు కదా, నీకు పంచభూతాలే సర్వస్వం కదా. పంచభూతాలని పంచభూతాలుగా గుర్తిస్తుంది నీ మనస్సు, బుద్ధి మొదలైనవే కదా. అవన్నీ కూడా నీ హృదయాంతరంగంలో కొలువయ్యున్న నీ నిజతత్వమే అయిన నీ అంతర్యామి నుంచే పుట్టుకొచ్చాయి, అంతర్యామి యొక్క ప్రకృతి నుండే పుట్టుకొచ్చాయి. తర్వాత సూర్యుడిని సూర్యుడిగా ఉంచుతూ, లేకపోతే భూమిని భూమిగా ఉంచుతూ, వాటి స్థూల ధర్మాలు ఇచ్చి తప్పుకోలా. ఆ న్యూక్లియస్ పార్ట్గా వాటిలో అంతర్లీనంగా, అంతర్నిహితంగా, అంతర్గర్భితంగా నిక్షిప్తమై వాటిని అలా నడిపిస్తున్నది కూడా నీలోనే ఉన్న నీవే అయ్యున్న చైతన్యం అని అర్థమైపోతే, అది సరిగ్గా అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థమైతే ఇంకా అర్థం అవ్వాల్సింది ఏముందో ఆలోచించండి. నిజంగా కృష్ణుడు అనే ఆయన సపరేట్ ఎంటిటీ, ఆయన దేవుడు, మనం దేవుళ్ళం కాదు. ఆయనలోంచి ఇవన్నీ వచ్చాయని తెలుసుకుంటే ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు అనేది అసలు దానికి దీనికి సంబంధం ఉందా? లేదు. సో ఖచ్చితంగా ఆచార్యులైన శ్రీకృష్ణుడు
నీ హృదయాంతరంగంలో కొలువయ్యున్న అంతర్యామి పట్ల ఆసక్తి కలిగిన మనస్సుని పరినిర్మించుకొని హితవు పలుకుతూ, నిజానికి నీ హృదయాంతరంగంలో కొలువయ్యున్న అంతర్యామి నుండే నువ్వు అనుకుంటున్న పంచభూతాలు, ఆ పంచభూతాల్ని పంచభూతాలుగా గుర్తిస్తున్న వ్యవస్థలు, ఇవన్నీ కూడా నీ హృదయాంతరంగంలో నీ నిజతత్వమే ఉన్న నీ ఆత్మచైతన్యం నుండే ఆవిష్కృతమయ్యాయి అని తెలియచెప్తున్నారు. అంతేకాదు, అవి ఆవిష్కృతమై వదిలేలా వాటిని వాటి స్థూల ధర్మాలు వాటికి ప్రసాదించి అవి అలా వ్యవహరించడానికి ఆయనే నీవే కారణభూతమై ఉన్నావు అని చెప్తున్నారు. నిజంగా అవన్నీ ఇప్పుడు పంచభూతాల పట్ల మీకు ఒక పుత్రవాత్సల్యం వస్తుంది. ఇప్పుడు మనసు బుద్ధి పట్ల మీకు ఒక పుత్రవాత్సల్యం వస్తుంది. వాటికి మీకు ఎన్ని భేదాలున్నా వేదం తెలిసిన వాడికి భేదం ఉండదన్నట్లుగా ఆ అభేదం అనేది అభేద భేరీనాదం మొదలవుతుంది మీలో. సో జడా ప్రకృతి మీదే, చైతన్య ప్రకృతి మీదే. ఇది నిజంగా ఇవన్నీ ఇది మీకు తేట పడిపోతే ఇంక తెలుసుకోవాల్సింది ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. ఇది కదా అల్టిమేట్ తెలుసుకోవటం, అర్థం చేసుకోండి. మై డియర్ ఆస్పిరెంట్స్, ఫర్ ది లాస్ట్ 2 days we have been trying to learn something about chapter number 7, and the title of the chapter is Jnana Vijnana Yogam. Especially that sloka starts with a beautiful teaching, Maya Sakta Manaha. O human being, construct a thinking pattern where the utmost priority is given to the God within, because the moment the Jivatma enters into the embodiment, it is riddled in the tendencies of animalistic nature. By default, the human being has a tendency, it always tries to search God outside the physical world. It was made to believe that there is some other God sitting somewhere else, ruthlessly judging us, cruelly punishing us. You have got to impress him by praising him. You have never seen him, but still you praise his physical appearance. You have never tasted his love, but you still say that he is a lovable man. So only because the more and more you praise him, the more and more you are getting benefited. This was the scenario. That is why Lord Sri Krishna has appealed through Arjuna to entire humanity, construct a thinking pattern. Rarest of the rarest entities have the taste of introspection. This taste happens with rarest of the rarest. Okay? Even the rarest may not accomplish their spiritual goals, because the relationship with Guru is hardest, toughest. Because you need to spend years together with that Guru. Whenever you happen to meet that Guru, Guru always appraises you with your grandness, praises you with your richness. He always adores you, worships you. When this happens, sometimes ghamandi ban jayega. Sometimes he feels as if I am great. That personality which we are going to attack, now unfortunately the personality is becoming more stronger. No personality is interested to transform into God. So because of that, the relationship between Guru and aspirant is almost impossible. It cannot, for 15-20 years being with a Guru is almost impossible task. But it takes few years to give you the Vyavasayatmaka Buddhi. Kada? So that is the inherent, that is there are so many intricacies in this non-dual teachings. And one more thing is, he has articulated that if you could understand this beautiful mystical knowledge, I assure you there is no need for you to learn some other knowledges. It is as if you have finished your master in all the subjects. If you could just learn this mystical knowledge. What is that mystical knowledge? What is that mystical knowledge?
having a merger with the God within, the Christ within, the Christian. So immediately in the couple of slokas, he has made it very clear that the source of Panchabhutas is your nature. It is you, from your nature, the Panchabhutas have emerged. It is your nature who has created the Panchabhutas. And one more thing, your mind, your intelligence, the so-called aham, they are also the product of your nature, the so-called apara prakriti. And one more thing is, your apara prakriti has given birth to these Panchabhutas. And one more astonishing thing is, still plays a crucial role. It is impregnated in the Panchabhutas. It is inherent in the Panchabhutas. This part of Panchabhutas again is this consciousness. It gives birth to Panchabhutas, and after giving birth, the consciousness enters into the realm of Panchabhutas, and it becomes the nucleus, and it enables them to execute their physical properties. That is the magic. You are both. Paraprakriti bhi aap hai, aparaprakriti bhi aap hai. Then see, if you could really understand the insight of these beautiful things, then what is the need for you to learn some other knowledge? So when you have learned the utmost grander knowledge. So this is the recap what I have been trying to teach you for the last few days. Am I clear? Jayastu. అది నా నుంచి రాలేదు అని అంగీకరించిన వెంటనే నేను దైవము అన్న స్థితి నుంచి తప్పుకోవాల్సిందే. అర్థమైందా? మానవత్వం యొక్క దృక్కోణంలోంచి ఒక అంశం యొక్క స్థూల ధర్మాన్ని పరిగణించి అది దుర్మార్గమైనదని ముద్రేసి అది నా నుంచి రాలేదని నువ్వు అంటే, దైవం నుంచి వచ్చిందంటే అది మంచి కాదు, చెడు కాదు, దైవమే దైవమే దైవమే. అందుకే నేను ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గుడ్ మార్నింగ్ అనేది దాదాపు ద్విదశబ్ద కాలంగా తీసేసా. నా నోట్లోంచి వచ్చేది గాడ్ మార్నింగ్, నా నోట్లోంచి వచ్చేది ఇది పాత్ర మార్నింగ్ కాదు, గాడ్కి సంబంధించిన మార్నింగ్. గాడ్ మార్నింగ్, గాడ్ మార్నింగ్. పొద్దున్నే గుడ్ మార్నింగ్ అన్నామంటే బ్యాడ్ మార్నింగ్ ఉన్నట్టే. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్, హౌ డు యూ డిఫరెన్షియేట్, హౌ డు యూ లేబుల్ సంథింగ్ యాజ్ పాజిటివ్, హౌ డు యూ differentiate something as negative? How do you label something as negative? When the source of everything is God, God cannot be positive, God cannot be negative. It is God. When it is God, it is neither positive nor negative. Still, when you are analyzing the things from the point of view of positive and negative, you didn't understand truth to the fullest extent. When the source of positive is God, when the source of negative is God, then it is neither positive nor negative, but it is a pure divinity. That's all. When you are able to analyze the universe from that point of view, you will be no more riddled in the lower conscious levels. Naturally, you will shift your gears to the highest conscious levels, and then the so-called awakening of Kundalini energy happens within you. Believe me. అన్ని వాటి స్థూల ధర్మాల్లో అవి అలా వ్యవహరించడానికి కారణం ఎవరు? మళ్ళీ నేనే. ద న్యూక్లియస్ పార్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఇస్ అగైన్ మీ. అత్యంత సారభూతమైనది, నేను ఎప్పుడు చెప్తానే, అత్యంత సారాంశం, అత్యంత సారభూతమైనది, సారవంతమైనది దైవమే. ఎందుకంటే ఆ దైవాన్ని ఉపసంహరిస్తే ఆయా స్థూల ధర్మాల్లో కొనసాగలేవు. ఉదాహరణకి సూర్యుడిలోంచి ఆ అంతర్యామిగా పిలువబడుతున్న దైవం అంటే మిమ్మల్ని మీరు ఉపసంహరించుకుంటే ఇక సూర్యుడు ఆ స్టేజ్లో ఉండడు. సో ఈ విశ్వంలో అత్యంత సారవంతమైనది, సారభూతమైనది ఎవరు? దైవం, మీ అంతర్యామి, మీ నిజతత్వం, మీ నిజమైన నేను, మీరే. అంతర్యామిగా పిలువబడుతున్న మీ నిజమైన నేను ఆయా అంశాల్లోంచి ఉపసంహరించుకుంటే ఇక ఆయా అంశాలు ఆయా స్థూల ధర్మాల్లో కొనసాగలేవు. సో 2 పాయింట్ ఇక్కడ పట్టుకోవాలి. విశ్వంలో పంచభూతాలు చెప్పారు, సర్వ ప్రాణులు చెప్పారు. చెప్తూ ఒక అల్టిమేట్ వర్డిక్ట్ ఇచ్చేశారు. ఏమని? అసలు ఏదైనానయ్యా
నీలోంచి పుట్టుకురానిది, నీలో లేనిది, నువ్వు లేనిది విశ్వంలో లేశమాత్రం కూడా లేదు, తీసే అన్నాడు. తర్వాత అన్నిటికీ కారణం నువ్వే అన్నాడు. ద న్యూక్లియస్ పార్ట్ అంటామే, ద లించ్ పిన్ అంటామే, ఇరుసు. ద లించ్ పిన్ ఈజ్ అగైన్ యూ అన్నారు. నువ్వు లేకపోతే అవి కొనసాగలేవు. తర్వాత ఏమన్నారు, అన్నిటికీ వాటి స్థూల ధర్మాలని విభిన్నమైన విరుద్ధమైన స్థూల ధర్మాలను ఇచ్చావు. ఒకదాని స్థూల ధర్మానికి మరొకదాని స్థూల ధర్మానికి సంబంధం లేదు. కానీ వీటన్నిటినీ సృష్టించి వీటన్నిటినీ ఒకదానితో ఒకటి మరొక దానితో అనుసంధానం చేస్తున్న అనుసంధానకర్త మళ్ళీ నువ్వే. ఒకవేళ నువ్వు ఉపసంహరించుకుంటే వాటన్నిటికీ అనుసంధానకర్త ఉండడు. సూర్యుడు వచ్చి చంద్రుని గుద్దేసుకోవచ్చు, చంద్రుడు వచ్చి సూర్యుని గుద్దే, మైట్ ఈజ్ రైట్ లాగా ఏది శక్తివంతమైంది అయితే అదే ప్రివేల్ అవుతుంది తప్ప. సో అన్నిటికీ జన్మనిచ్చింది నువ్వే, అన్నిటిలో అంతర్గర్భితంగా ఉపస్థితమై ఉన్నది నువ్వే, అన్నిటికీ వాటి స్థూల ధర్మాల్ని ప్రసాదించి అవి అలా వ్యవహరించేటట్లు చేస్తున్నది నువ్వే. తర్వాత అన్నిటికీ జన్మనిచ్చావు, అన్నిటినీ ఒకదానితో మరొకటి అనుసంధానం చేస్తూ ఉన్నది కూడా మళ్ళీ నువ్వేనని చెప్తూ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇంత సంక్లిష్టభూయిష్టమైన దాన్ని ఎంత సరళమైన ఉదాహరణతో ఆయన చెప్పారో. ఆయన ఎంత బ్యూటిఫుల్ టీచర్ ఒకసారి ఆలోచించండి. మణులతో పోల్చి, మాలతో పోల్చి, ఈ మాలలో నీకు మణులు కనిపిస్తాయి, నీకు కనిపించింది దారం. కానీ దారం ఉండి ఉండకపోతే ఒక మణి మరొక దాంతో అనుసంధానమై ఉండేది కాదు. ఎలా అయితే మాలలో దారం కనిపించదో, దారం లేకపోతే ఒక మణి మరో మణితో అనుసంధానం అవ్వదో, సరిగ్గా అదే రీతిలో నేనంటే కృష్ణుడా అంతర్యామే, అంతే, మీరే. అది చెప్పలేకపోతే అద్వైత ఇదంతా కృష్ణుని గురించి అయితే నీకేండా, నీకెందుకు, నువ్వెందుకు తెలుసుకోవాలి? ఇదంతా నువ్వు కాబట్టే కదా ఆయన ఇది తెలుసుకుంటే ఇంక నువ్వు తెలుసుకోవాల్సిందేం లేదురా బాబు అని చెప్తున్నాడా చెప్పట్లేదా? కృష్ణుడి గురించి అయితే నీకేంటి సంబంధం? మై డియర్ ఆస్పిరెంట్స్, యు గాట్ టు అండర్స్టాండ్ ది బ్యూటిఫుల్ శ్లోక చాప్టర్ నెంబర్ 7 వర్స్ నెంబర్ 7 అసలు ముద్ర పడిపోవాలి, ప్రింట్ అయిపోవాలి. ద గ్రాండెస్ట్ స్కాలర్లీ బీయింగ్, ద మాస్టర్ టీచర్, ఇన్ చాప్టర్ నెంబర్ 7 శ్లోక నెంబర్ 4 and 5, he has taught us that the inner consciousness, the God within, it is the source of Panchabhutas. And he also said that it is the God within, he is impregnated, inherent in those Panchabhutas, and he is the nucleus part of the Panchabhutas. And he has also continued that all the elements which are living in this universe are the product of that two consciousness. Entadi jara prakriti, jada prakriti, chaitanya prakriti. And one more thing he said, it is the true consciousness that has created everything. It has allowed everything to perform their physical properties, and it is the cosmic glue that is holding everything together. It is the cosmic glue that is holding everything together. To establish that typical truth, he has taken the example of chain. Kada? Chain, every diamond is linked to another diamond by a thread. But with your bare eyes, you will not be able to see the thread. But without the thread, they are not linked to each other. ఎంత సంక్లిష్టభూయిష్టమైనది, ఎంత సరళమైన ఉదాహరణతో చెప్తే అలాంటి శ్రీకృష్ణుని గర్వంతో, పొగరుతో, మదంతో మనం అర్థం చేసుకోలేకపోయాం. కానీ ఒక్క ఫాల్ట్ అయినా పట్టుకుందామని చూస్తుంటే అసలు ఫ్లాలెస్ టీచింగ్ అండి భగవద్గీత, ఫ్లాలెస్ టీచింగ్. ఇంకా 7 హాయిగా గుర్తుండేటట్టుగా నెంబరు గుర్తుంది. ఏమన్నారు? నీ హృదయాంతరంగంలో ఉన్న నీ నిజతత్వమే అయిన ఆత్మ చైతన్యమే అనేక గ్రహాలని సృష్టించారు, అనేక అంశాలను సృష్టించారు. ప్రతి అంశానికి ఓ ప్రత్యేకతనిచ్చారు. కానీ ప్రతి ప్రత్యేకతని ప్రతి క్షణం మరో ప్రత్యేకతతో అనుసంధానం చేస్తున్న అనుసంధానకర్త కూడా నీ నిజమైన నేనే. నీ నిజమైన నేను ఉపసంహరించుకుంటే మైట్ ఈజ్ రైట్ లాగా ఈ శ్రీక మొత్తం ఒకదాన్ని ఒకటి తినేయటం జరుగుతుంది అని చాలా విపులంగా వివరణాత్మకంగా చెప్పిన శ్రీకృష్ణుడికి
నమస్కరించుకుంటూ మరో శ్లోకం వైపు అడుగులు వేద్దాం. 7వ అధ్యాయము 8వ శ్లోకం. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషు. ఓ అర్జున, జలములో రసతన్మాత్రను నేనే, సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదములన్నింటిలోనూ ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, పురుషులయందు పౌరుషమును నేనే. ఆ స్థూల ధర్మాన్ని నేనే. ఆ అంశాన్ని ఆ అంశంగా పరిగణిస్తున్నావో, ఏ స్థూల ధర్మం లేకపోతే నువ్వు ఆ అంశాన్ని ఆ అంశంగా పరిగణించవో, ఆ స్థూల ధర్మాన్ని నేనే విత్ ఎ పర్టికులర్ టైటిల్. ఫర్ సపోజ్ ఇఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్, చదవండి మాస్టర్, అది ఏమని భావం నాకు. ఓ అర్జున, జలములో రసతన్మాత్రను నేనే, సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదములన్నింటిలోనూ ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, పురుషులయందు పౌరుషమును నేనే. పురుషుల పౌరుషం ఎన్ని అసలు అవసరం లేదు. ఓకేనా? తర్వాత కూడా రాయద్దు, చదవండి. శ్లోకము భావం చదవండి చాలు. నన్ను గురువుగా ఎంచుకున్న వాళ్ళు మాత్రం అసలు ప్రతి ఐటెంని ఇన్ పర్టికులర్ చూసేటప్పటికి మీకు మొత్తం గందరగోళం అయిపోతుంది. సింపుల్ ఫార్ములా మళ్ళీ చెప్తున్నా. 7, 8, 9 నాకు తెలిసినంత మటుకు 10వ శ్లోకం దాకా ఇదే ఫార్ములా ఆయన పాటించారు ఆచార్యులైన శ్రీకృష్ణుడు. ఏ స్థూల ధర్మాల్ని, ఏ నిర్దిష్టమైన స్థూల ధర్మాల్ని పరిగణించి, ఏ నిర్దిష్టమైన స్వరూపాకృతిని పరిగణించి నువ్వు ఆ అంశాన్ని ఆ అంశంగా గుర్తిస్తున్నావు, ఏ నిర్దిష్టమైన స్థూల ధర్మాలు లేకపోతే, ఏ నిర్దిష్టమైన స్వరూపాకృతి లేకపోతే నువ్వు ఆ అంశాన్ని ఆ అంశంగా పరిగణించవో, ఆ నిర్దిష్టమైన స్వరూపాకృతి, ఆ నిర్దిష్టమైన స్థూల ధర్మము నేనే అయ్యున్న అంతర్యామి. యు ఆర్ కన్సిడరింగ్ సర్టన్ ఫిజికల్ ప్రాపర్టీస్, యు ఆర్ కన్సిడరింగ్ certain physical form and you are labeling it accordingly. For suppose that particular object loses those physical properties, loses that particular form, you will not be labeling it or you will not be addressing it as that particular object. I am those physical properties, I am that physical form అని అన్ని లిస్ట్ చెప్పుకుంటూ వచ్చారు. జయోస్తు. తర్వాత చదవండి. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. అది అంటేనే దానికి బ్యూటీ. పృథ్వీయందు పవిత్ర గంధ తన్మాత్రను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, తాపసులలో తపస్సును నేనే. థ్యాంక్ యూ సార్. తర్వాత 9వ శ్లోకం. తర్వాత ఎన్ని? 10వ శ్లోకం అండి. 10వ శ్లోకం 7:10. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఓ పార్థ, సమస్త భూతములకును నన్ను సనాతనమైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే. జస్ట్ సార్ చూసారండి, జస్ట్ 3-4 శ్లోకాలు అవ్వలేదు. సర్వభూతాత్మ భూతాత్మ. ఇప్పుడు మీకు ఆ ఫీలింగ్ కలుగుతుంది సార్. ఇప్పుడు మీరు దేన్ని చూసినా పుత్రవాత్సల్యం వస్తుంది, నెమ్మదిగా అర్థం అవుతుంది. దేన్ని చూసినా వాటి స్థూల ధర్మాన్ని పరిగణించి నువ్వు జుగుప్సుగా ఉందనో లేకపోతే అలా అనో. ఏది చూసినా, దేన్ని చూసినా నీకు పుత్రవాత్సల్యం వచ్చేస్తుంది. ప్రతిదాని పట్ల ఒక మమకారం వస్తుంది. జస్ట్ 3-4 శ్లోకాలే. ఆ పర్సెప్షన్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ మూలాలకు వెళ్ళి చూస్తే తప్పితే దాంట్లో అనన్యభావుకత రాదు నీకు. ఇప్పటిదాకా అన్యభావుకతగా అనిపించినవన్నీ ఉన్నట్టుండి అనన్యభావుకతగా పరిణమించేశాయి.
నువ్వేంటి అనేది తెలుసుకుంటే నీ పరమ వైభవాన్ని ఆచార్యులు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ నీకు నీ అంతర్యామికి అభేదాన్ని దర్శింపచేసి నీ అంతర్యామికి విశ్వానికి మధ్య భేదాన్ని అభేదం చేస్తున్నారు. ఎంత అద్భుతమైన ప్రవచనం ఆలోచించండి. మొట్టమొదటి తొలి ఫేజ్లో నీకు నీ అంతర్యామికి మధ్యలో ఉన్న భేదాలన్నింటినీ అభేదాలు చేశారు. రెండో ఫేజ్లో ఏం చేశారు? నీ అంతర్యామికి విశ్వంలో చిన్ని దుమ్ము కణం నుండి పెద్ద నక్షత్ర మండలం దాకా ప్రతి అంశంతో నీకు అనన్య భావుకతని ఆచార్యులు ఉపదేశించారు. అది ఎంతటి వైభవపేతమైన ప్రవచనమో చూసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ మహావిష్ణువు, జై సనాతన సాంప్రదాయం, జై వ్యాసాశ్రమాలు, జై వేద విద్యాలయాలు, జై వస్తు. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఇది ఒక్క హిందువులో, ఒక పర్టికులర్ రెలిజియన్ వాళ్ళో, ఒక పర్టికులర్ రీజియన్ వాళ్ళో తెలుసుకోవాలా? నేను అందుకనే చెప్తున్నా, ఈ ప్రకృతిలో ఈ పాలపుంత అస్తిత్వంలో కొనసాగినన్నాళ్ళు, ఈ పాలపుంతలో అంతర్భాగంగా ఈ భూతలం అస్తిత్వంలో కొనసాగినన్నాళ్ళు, ఈ భూ ఉపరితలం మీద మానవ సంతతి అస్తిత్వంలో కొనసాగినన్నాళ్ళు, ఆ మనిషిని తిరిగి తన పుట్టినింటికి చేర్చగలిగే మహిమాన్వితమైన సత్యం గీతాశాస్త్రం. ప్రాజ్ఞులై సర్వజ్ఞులై భూతల నుంచి నిష్క్రమించాలి. ఇది మీ పేరు మీద ఎప్పుడో రాసిన వీలునామా. అది వీలున్నప్పుడు చదువుకోకూడదు. 7వ అధ్యాయము 10వ శ్లోకము. భావం: ఓ పార్థ, సమస్త భూతములకును నన్ను సనాతనమైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే. పార్థ, ఓ పార్థ, సర్వభూతానాం సమస్త భూతములకును సనాతనం శాశ్వతమైన బీజముగా మాం నన్ను విద్ధి ఇరుంగుము. అహం నేను బుద్ధిమతాం ప్రజ్ఞావంతులలో బుద్ధి ప్రజ్ఞను, తేజస్వినాం తేజోవంతులలో తేజస్సును అస్మి అయి ఉన్నాను. చూడండి కన్ఫ్యూజను. సమస్త భూతములకును నన్ను అంటే వీళ్ళు అనుకుంటున్నారు శ్రీకృష్ణుడని. నన్ను సనాతనమైన అంటే శాశ్వతమైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞను, తర్వాత ఏంటి, తేజోవంతుల్లో తేజస్సుని నేనే అని చెప్తున్నారు. ఇక్కడ ఆయన ఎత్తుగడ నియతి మార్చారు. ఆయన ఎత్తుగడ బీజం మాం సర్వభూతానాం. అది ఈజీగానే ఉంది, దాన్ని మార్చాల్సిన అవసరంలా. మన సంస్కృతంలో పెద్ద పాండిత్యం లేకపోయినా, ప్రవేశ పరిచయమే ఉన్నా, అక్కడ బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం అంటే ఏంటి? ఈ విశ్వం మొత్తానికి నన్ను బీజంగా అర్థం చేసుకో. బీజంలోంచి వటవృక్షం వస్తుంది, వటవృక్షం కనిపిస్తుంది కానీ బీజం కనిపించదు. సో ఈ విశ్వమంతా వటవృక్షం అయితే ఆ వటవృక్షానికి బీజం నేను. ఆ బీజం సనాతనమైనదిగా గుర్తించు. నేనంటే కృష్ణుడా? నిజమైన నేనా? నిజమైన నేను లేదా అంతర్యామి ఈ విశ్వం మొత్తానికి బీజం. ఆ బీజం సనాతనమైనది. ఎందుకంటే అన్నిటికన్నా ముందు నుంచి అస్తిత్వంలో కొనసాగుతున్నది. ఆ బీజమే మిగతా వాటి అన్నిటికీ జన్మనిచ్చింది. కాబట్టి ఈ అంతర్యామిని విశ్వం అనే వటవృక్షానికి అత్యంత సనాతనమైన బీజముగా అర్థం చేసుకో. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. సో సమస్త భూతములకు నన్ను సనాతనమైన బీజముగా ఎరుంగుము. సో ఇక్కడ ఎత్తుగడ బీజం అనేది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. ఇక్కడ పాత విత్తనంగా కాదు, ఈ హృదయాంతరంగంలో కొలువైన నిజమైన నేనుకి 2 లక్షణాలు ఉన్నాయి.
అన్నిటికీ జన్మనిచ్చింది కాబట్టి బీజం అన్నారు. అన్నిటికన్నా ముందు నుంచి అస్తిత్వంలో ఉన్నది కాబట్టి సనాతనం అన్నారు. అక్కడ వాళ్ళు ఏం రాశారంటే సమస్త భూతం నన్ను సనాతనమైన బీజం ఎరుగునంటే, సనాతనమైన బీజం ఏంటి అర్థమైందా? పట్టుకున్నారా పాయింట్? మనం కేసు గెలవాలంటే ప్రతి చిన్న అంశం, మైన్యూట్ అంశాలు కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి, ఇక్కడ మనం ఈ మైన్యూట్ అంశం కదా అని వదిలేస్తే చాలా బ్లండర్ అయిపోతుంది. మీరు అర్థం చేసుకోండి. ఆయన బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. సో నన్ను నా హృదయాంతరంగంలో కొలువైన అంతర్యామికి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, అది మాతృగర్భాలయం. విశ్వమంతా ఒక వటవృక్షమైతే ఆ వటవృక్షానికి జన్మనిచ్చిన మాతృగర్భాలయం బీజం ఎవరు? ఈ అంతర్యామి. అదొక లక్షణం అయిపోయింది. ఇంకో లక్షణం ఏంటంటే సనాతనం. అన్నిటికన్నా ముందు నుంచి అస్తిత్వంలో ఉన్నది కాబట్టి అది సనాతనం. అంతేకాని పాత విత్తనం కాదు. ఒకటి, మాతృగర్భాలయం అనే మాతృమూర్తి పాత్ర పోషిస్తుంది. రెండోది, అన్నిటికన్నా ముందు నుంచి అస్తిత్వంలో కొనసాగుతుంది కాబట్టి అన్నిటికన్నా అది సనాతనమైనది అని అర్థం చేసుకుని, ఇక తర్వాత మళ్ళీ నాకేం ఇబ్బంది లేదు. బుద్ధివంతుల్లో బుద్ధిని అదంతా మళ్ళీ మామూలే. కానీ ఇక్కడ మాత్రం చిన్న ఇబ్బంది ఏంటంటే పాత బీజాన్ని, సనాతనమైన బీజాన్ని కాదు, ఈ విశ్వమంతా ఒక వటవృక్షంలో పోలిస్తే ఆ వటవృక్షానికి జన్మనిచ్చిన బీజము నేనే, అంతర్యామియే. రెండోది, అన్నిటికన్నా ముందు నుంచి అస్తిత్వంలో కొనసాగుతుంది కాబట్టి ఆ అంతర్యామికి మరో శంకరాభరణం ఉంది, అది సనాతనమైనది అని ఆచార్యులైన శ్రీకృష్ణుని ఉపదేశిస్తూ, తర్వాత ఉత్తరార్ధం మళ్ళీ మామూలే. ఫస్ట్ పార్ట్ పూర్వార్ధం, సెకండ్ పార్ట్ ఉత్తరార్ధం. ఉత్తరార్ధం మళ్ళీ మామూలే. ఏమన్నాడు? మన ఫార్ములా ఉంది కదా. ఇప్పుడు ఏ స్థూల ధర్మాన్ని పరిగణించి నువ్వు అంశంగా అనుకుంటున్నావో ఆ స్థూల ధర్మాన్ని నేనే. తర్వాత పార్ట్ అదే. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ చదవండి సార్. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మానిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, బలవంతులలో కామరాగరహితమైన బలమును నేను, భూతములన్నింటి యందును సమస్త ప్రాణుల యందును ధర్మమునకు విరుద్ధము కాని కామమును నేనే. అది అలాగే గీతా శాస్త్రాన్ని కూడా మనం అంత జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఇక్కడ నాతో ఏకీభవించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అయినా నా ఎఫర్ట్స్ అన్నీ పెట్టి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తా. నేను ఈ స్టేజ్లో మిమ్మల్ని ఏమడుతున్నానంటే ప్రీ కంక్లూడ్ అయిపోయి ప్రిజుడీస్ అయిపోవద్దు. మీరు కొన్ని అభిప్రాయాలు దేవుడి మీద ఏర్పాటు చేసుకుని నేను ఫిక్స్, నేను మారినని అనుకోవద్దు. కొంచెం ప్లయబుల్గా ఉండండి, ఇంపార్షియల్గా ఆలోచించండి. మెరిట్స్ ఆఫ్ ది కేస్కి మీ ఓటు వేయండి. మేము ముందే ప్రీ కంక్లూడ్ చేసేసుకుంటే మాత్రం సీతయ్యని నేనంటే నేను చేయగలిగింది లేదు. నేను అప్పటికి ఈ శ్లోకం వస్తుందని ముందే గ్రహించి కొంత టిప్ కూడా ఇచ్చాను నేను. చూద్దాం ఈ శ్లోకంలో ఏంటో, ఆ మెలిక ఏంటో చూద్దాం. ఓ భరత శ్రేష్ఠ, బలవంతంలో కామరాగరహితమైన బలమును నేనే, భూతములన్నిటి యందును ధర్మమునికి విరుద్ధము కాని కామమును నేనే. 7:12లో సాత్విక రాజస తామస భావములన్నీయును నా నుండియే కలుగుచున్నవని తెలుసుకున్నాము. సార్ చూసారా? అంటే మల్టీ డైమెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ లేకపోతే, మొత్తం గీతా శాస్త్రం మీద, మొత్తం అద్వైత శాస్త్రం మీద, మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రం మీద పూర్తిగా క్షుణ్ణమైన అవగాహన లేకపోతే ఎంత గందరగోళంగా ఉందో చూడండి. మన గుణత్రయ విభాగ యోగం అవన్నీ తనూజాత్మకమైనవి. ఆత్మ చైతన్యాన్ని అయిన నా సహజత్వంలో తమోగుణం కానీ సత్వగుణం కానీ రజోగుణం కానీ లేవు. దేహ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత అవన్నీ క్షేత్ర వికారములుగా నన్ను తగులుకున్నాయి. తమోగుణం కానీ సత్వగుణం కానీ రజోగుణం కానీ. గుణత్రయ విభాగ యోగం టైటిల్, చాప్టర్ యొక్క టైటిలే అది. అవునా కాదా? అవన్నీ నావి కావని చెప్తున్నాం, అక్కడ వదిలించుకున్నాం.
మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి అవన్నీ నా నుంచే పుట్టుకొస్తున్నాయి అన్నారు. సో రజోప్రేరేపితమైన కామము ప్రేరేపితమైన కామమే, ఉండకూడని కామం. ప్రేరేపితమైన కామం అంటే లస్ట్గా, మైదనం కాదు, కోరిక. మైదనం గురించి పెద్ద ఎవడు ఇంపార్టెన్స్ ఇవ్వడు అసలు, అది చిన్న మైన్యూట్ అఫైర్. అది మైదనం వేరు. am I క్లియర్? సో మరి రజోగుణమే నీ నుంచి వచ్చినప్పుడు రజోగుణం ప్రేరేపితమైన కామానికి కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ నీ నుంచి వచ్చినట్టని కాదా? తమోసత్వ రజోగుణాల్లోంచి పుట్టుకొచ్చిన అసురుడు కూడా నుంచి వచ్చినోడే కదా. అసురుడిలోంచి పుట్టుకొచ్చిన ఆశ్రీ ప్రేరణలు కూడా నీ నుంచే వచ్చినాయి కదా. మొత్తం విలనరీ ఆస్పెక్ట్ ఎవరన్నారు? గుణములే గుణములందలి వ్యవహరిస్తున్నావన్నారు. నువ్వు కొన్నిసార్లు వ్యవహరించకూడని రీతిలో వ్యవహరించావు కదా, ఆ వ్యవహారం సంగతి ఏంటి అని అడిగాడు అర్జునుడు. అనేక సార్లు మానవాళి వ్యవహరించకూడని రీతిలో వ్యవహరిస్తున్నారు కదా, ఆ వ్యవహారానికి కారణం ఏంటి అని అడిగితే శ్రీకృష్ణుడు అసలు ఎక్స్పెక్ట్ చేయని సమాధానం చెప్పాడు. నాకు సంబంధం లేదు, గుణములే గుణములందలి వ్యవహరిస్తున్నాయి, నన్ను నిర్దోషిగా వదిలేసే అన్నాడు. చెప్పాడు. ఎందుకు నీకు సంబంధం లేదు? ఆత్మ చైతన్యాన్ని నా సహజత్వంలో తమోసత్వ రజోగుణాలు లేవు. ఈ దేహ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత తమోసత్వ రజోగుణాలు నన్ను అటాక్ చేశాయి, కంటామినేట్ అయ్యా. తప్ప నా ఒరిజినల్ ఇన్నేట్ కాన్షియస్నెస్లో అవి లేవు, కాబట్టి నన్ను నిర్దోషిగా ప్రకటించండి అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నారు? తమోసత్వ రజోగుణాలు కూడా నా నుంచే పుట్టుకొచ్చాయన్నారు. రజోగుణం నా నుంచి పుట్టుకొస్తే రజోప్రేరితమైన కామం కూడా నా నుంచే పుట్టుకొచ్చిందిగా, కామ ప్రేరేపితమైన చేష్ట కూడా నా దగ్గర నుంచే పుట్టుకొచ్చిందిగా, చేష్టకి పరిణామక్రమం పర్యవసానం కూడా నా దగ్గర నుంచే పుట్టుకొచ్చిందిగా. సో తమోసత్వ రజోగుణాల యొక్క పరిణామక్రమాలు పర్యవసానాలు అన్నీ కూడా నా నుంచే పుట్టుకొచ్చాయని చెప్తున్నారు కదా. ఇందాక నేను ఒక హింట్ ఇచ్చా, ఏమని? ఒక అంశం యొక్క స్థూల ధర్మాన్ని పరిగణించి, ఒక అంశం యొక్క స్థూల స్వభావాన్ని పరిగణించి, అది నీ మానవత్వం యొక్క దృక్కోణంలోంచి నువ్వు దుష్టభూయిష్టమైన అంశంలాగా అనిపించి దాన్ని నువ్వు ముందే జడ్జి చేసి అది నా నుంచి రాలేదని నువ్వు అన్నావంటే నువ్వు దైవం కాదు. నీలోంచి రానిది ఒక్కటి ఉన్నదని నువ్వు ఒప్పుకున్నా అయిపోయినట్టే. మనకు మూల సిద్ధాంతం ఏంటి? ఇందుగలడు అందులేడని సందేహము వలదు ఎందెందు వెతికిన అందందు కలడు చక్రి సర్వోపగతండు. అది పోయినట్టే, అంతేనా? అది మీకు అక్కడ దాకా అర్థమైందా? ఇమ్మీడియట్ శ్లోక తమోసత్వ రజోగుణాలు కూడా నా నుంచే వచ్చినాయి, తమోసత్వ రజోగుణాల యొక్క పరిణామక్రమాలు కూడా నా నుంచే వచ్చాయి, నీకు చెప్పక్కల్లా. అవునా? మరి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కొంచెం మీరు ప్రిపేర్ అయ్యారు కదా, ఇప్పుడు చెప్తా. బలవంతంలో కామరాగరహితమైన బలమును నేను, అంటే కామము లేని ఒరిజినల్ బలాన్ని నేను. కామము లేని బలం గురించి చెప్పిన తర్వాత మళ్ళీ ధర్మమైన కామం గురించి ఎందుకు చెప్తాడు? తర్వాత దానికి రివర్స్ చెప్పాలి. మంచిని నేను అని ఫస్ట్ పార్ట్లో చెప్పాడు అనుకో, సెకండ్ పార్ట్లో మరొక విషయం గుర్తుపెట్టుకోండి. మంచిని నేనని చెప్పావు. సెకండ్ పార్ట్లో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మంచిని నేను. ఎందుకు రెండుసార్లు చెప్తావు? పైన చెప్పావుగా, కింద చెప్పావు. పైన మంచిని నేను అని చెప్తే కింద చెడుని కూడా నేను అని చెప్పుండడానికి అవకాశం ఉందా? పైన మంచిని నేనే, కింద కూడా మంచిని నేనే అని చెప్తా. మెంటల్ ఏంటి నీకు? ఏమై క్లియర్? సో పైన కామరాగరహితమైన బలముని నేను, అంటే కామము వలన వచ్చిన బలము కాకుండా ఒరిజినల్ బలాన్ని నేను. కింద దేని గురించి చెప్పాలి? ఉండకూడని కామం గురించే చెప్పాలి కదా. అది ఆయన అన్నది ఏంటంటే ధర్మావిరుద్ధో అని వీళ్ళు రాశారు. ధర్మ విరుద్ధో, దాన్ని ధర్మ విరుద్ధం అని చదువుకోవచ్చు, ధర్మావిరుద్ధో అని కూడా చేసుకోవచ్చు. ఆని వీళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ పెడతారు, ఆని ఎక్కడ కావాలంటే అక్కడ తీసేస్తారు. నా ఉద్దేశం, నేను మొత్తం స్టడీ చేసి అనలైజ్ చేసి చెప్తున్నా. ధర్మ విరుద్ధో, అది ధర్మావిరుద్ధో కాదు. వీళ్ళు సమాస ప్రయోగంలో దాన్ని విడతీసినప్పుడు
ధర్మావిరుద్ధో అని రాసి ధర్మ అవిరుద్ధో, ధర్మానికి విరుద్ధం కాని కామాన్ని మాత్రమే నేను అని ఆయన చెప్పినట్లుగా చెప్పారు. కానీ ఎందుకంటే పైన కామము లేని బలమును నేను అని చెప్పారు. కింద ఏం చెప్తాడు? పైన మంచిని నేను. న్యాచురల్గా కింద ఏం ఉండాలి సార్? చెడుని కూడా నేను. పైన ఏం చెప్పారు? కామరహితమైన, కామము లేని జెన్యూన్ బలముని నేను. కామన్ సెన్స్ అంటే నెక్స్ట్ పార్ట్ ఏముంటుంది? ఖచ్చితంగా ఆ అధర్మమైన కామముని కూడా నేనే అని ఆయన అనాలి. లేదు లేదు, ధర్మానికి విరుద్ధము కాని కామము మాత్రమే ఆయన అని ఆయన ఎప్పుడైతే అన్నాడో, అధర్మబద్ధమైన కామాన్ని నేను కాదు, అధర్మబద్ధమైన కామాన్ని నేను కాదు అంటే నువ్వు డివినిటీ అనే దీనిలోంచి వెళ్ళిపోయావు. అయిపోయింది. నువ్వు యు ఆర్ నో మోర్ ఎ గాడ్. యు ఆర్ యాక్సెప్టింగ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆబ్జెక్ట్ and you are also accepting that I am not the origin of that particular concept. Then you are no more a God. అంతకుముందే ఏమన్నాడు సార్ ఆయన? కించత్ అన్యత్. అందుకే నేను అన్నిసార్లు చెప్పా, అన్యత్ కించత్ 7:7 అన్యత్ కించత్ నా అస్తి. కొంచెం నాలోంచి పుట్టుకురాంది కొంచెం కూడా లేదని చెప్తుంటే, నువ్వు మానవత్వం యొక్క దృక్కోణంలోంచి నీకు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఇది ధర్మం, ఇది అధర్మం, అధర్మం మాత్రం అధర్మ ప్రేరేపితమైన కామం ఆయనలోంచి రాలేదంటావేంటి? ఖచ్చితంగా ఆచార్యులైన శ్రీకృష్ణుడు అక్కడ స్ఫుటంగా చెప్తున్నారు. ఇక్కడ మానవుడి దృష్టిలో దివ్యమైన అంశాలన్నింటినీ చెప్పి, మానవుడి దృష్టిలో దివ్యత్వం లేని అంశాన్ని కూడా స్పెసిఫిక్గా అది కూడా అంతర్యామి నుంచి వచ్చిందని అర్థం చేసుకోమని చెప్పడానికే కదా ఆచార్యులు మనకు అవసరం. అధర్మమైన కామం నాలోంచి రాలేదు అని చెప్పడానికి ఇందాక మాకు కోపం వచ్చింది, మేము వెళ్ళిపోతాం, ఆడు కూడా చెప్తాడు అది. దానికి గీతాచార్యులు ఎందుకు అమ్మా మొదలు ఆడని చెప్తాడు. దానికి గ్రాస్, నేను గ్రాస్ అన్నప్పుడు గ్రాస్ అన్నాను, గ్రాస్ అన్న. అర్థం చేసుకోండి. ఇఫ్ యు ఆర్ లిటిల్ బిట్ మెచ్యూర్డ్ మై డియర్ ఆస్పిరెంట్స్, నౌ ఇట్స్ ద స్టేట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. యు ఆర్ అబౌట్ టు ట్రాన్స్ఫిగర్ ఫ్రమ్ ది క్యాటర్పిల్లర్ టు బటర్ఫ్లై. The analysis and the prism of butterfly is entirely different from the analysis of the caterpillar. మనిషి కాదు మీరు, మంచి మనిషిగా మారడానికి ప్రయత్నించట్లా, మానవుడికి దైవంగా పరిణమించడానికి ప్రయత్నిస్తున్నాడు. సో మానవుడి యొక్క దృక్కోణంలోంచి పక్కన పెట్టేసండి. ఇప్పుడు దైవం యొక్క దృక్కోణంలో అన్యత్ కించత్ నా అస్తి అని అంత విపులంగా చెప్పి, తర్వాత తమోసత్వరజ గుణాలు కూడా నానించే పుట్టుకొచ్చాయని చెప్పి, రజో ప్రేరేపితమైన కామమే ఉండకూడని కామం అని ఆల్రెడీ ఆయన చెప్పి, మరి రజోగుణం నాలోంచి వచ్చిందన్నప్పుడు రజో ప్రేరితమైన కామం కూడా పరోక్షంగా అది కూడా నానించే వచ్చి ఉంటుందని చెప్పడానికే కదా స్పెసిఫిక్గా ఆయన చెప్తున్నాడు. లేదు అధర్మ ప్రేరేపితమైన కామం నాలోంచి రాలేదని అన్నాడు అనుకోండి, అప్పుడు మీరేం ఒప్పుకోవాలి? నువ్వు దైవం కాదురా బాబు. ఎందుకంటే నువ్వే చెప్తున్నావుగా, ఒక అంశం అస్తిత్వంలో ఉందంటున్నావు, ఆ అంశం నాలోంచి పుట్టుకురాలేదని అంటున్నావు. then you are not entitled to be God. So specifically Lord Sri Krishna has articulated, you have got to realize that it is me who has given birth to the so-called dharma viruddho kama. నేను దర్శించిన దర్శనం యథార్థమే అంటానికి స్టెప్ నెంబర్ 1, ఆయన ధర్మ విరుద్ధమైన కామము కూడా నానించే జనించింది అని చెప్పడానికి. అలా చెప్పినప్పుడే దాన్ని నువ్వు కంట్రోల్ చేయగలవు. గుర్తుపెట్టుకోండి, ధర్మ విరుద్ధమైన కామం నానించి రాలేదనగానే దాని మీద నీ గ్రిప్ పోయింది, అయిపోయింది, నువ్వెవడిరా అంటది. రెండోది, ధర్మ విరుద్ధమైన కామం నానించి రాలేదు అని ఒప్పుకున్న మరుక్షణం యు ఆర్ నో మోర్ ఎ గాడ్. రెండోది, తమోసత్వ రజోగుణాలు కూడా నానించే పుట్టాయి అన్నప్పుడు రజో ప్రేరేపితమైన కామం కూడా నీ నుంచే పుట్టుకొస్తుందని ఆచార్యులు తర్వాత శ్లోకంలో చెప్పారు కదా. నేను అనుకోవటానికి ఈ కారణాల వల్ల నేను అనుకుంటున్నానని చెప్తున్నాను. నేను అనుకున్నా మీరు నమ్మండి అనట్లా. ఇంకోటి, అన్యత్ కించత్ నా అస్తి, నా నుంచి రాంది కొంచెం కూడా లేదు అన్నాడు. కాబట్టి ఈ కారణాల వలన నేను అది ధర్మావిరుద్ధో కాదేమో, ధర్మ విరుద్ధో నేమో అని నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి
ధర్మ విరుద్ధమైన అంశాలు కూడా నా నుంచే ఆవిష్కృతం అవుతున్నాయని ఆచార్యులు మరి ముఖ్యంగా మానవ సంతతికి తెలియచేయటానికి ప్రయత్నించారేమో అని నేను అభిప్రాయపడుతున్నాను. జయోస్తు. నెక్స్ట్ శ్లోకం 7వ అధ్యాయము 12వ శ్లోకము. ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తామసాధ్యయే మత్త ఏవేతి తాన్ విద్ధి నహత్వహం తేషు తే మయి. భావం: సాత్విక రాజస తామస భావములన్నీయును నా నుండియే కలుగుచున్నవని తెలుసుకొనుము. కానీ యథార్థముగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు, అనగా నేను త్రిగుణాతీతుడను. సార్, ఇన్ చాప్టర్ నెంబర్ 7 verse number 11, Lord Sri Krishna has categorically made it very clear that I am the source of all the genuine strength. I am the source of all the genuine strength, where the so-called lust or the kamam, the desire, is not there. In the second part, he has made it very clear the source of unrighteousness, kamam, is also again the true I am. That you have got to understand. But these people have misunderstood. They are not having guts to utter that type of sentences, to understand in a grander way. They misunderstood it and they said, I am the source of only righteousness desires. I am not responsible for unrighteous desires. Those desires which are motivated by unrighteousness. But from my point of view, the source of righteousness and the source of unrighteousness is again the God within. If you say that the source of unrighteousness is not me, then you are not entitled to be called as God. And another point is, in the immediate sloka, he said, it is me who has created tamo sattva rajogun. And the source of unrighteousness desire is again rajogun. And another thing is, in chapter number 7 verse number 7, is articulated that everything is being created by me. The source of every dust particle is again me. Take it granted from me, even an iota is not there. Even an iota dust particle is again created by me. Even an iota is not there which is not being created by me. Take it granted అని చెప్పారు. కాబట్టి considering all these factors, I am of the opinion that Lord Sri Krishna in chapter number 7 verse number 11, in the first part, he has articulated that I am the source of rightful strength. In the second part, he has made it specifically, categorically made it very clear, I am the source of unrighteousness also. That is my opinion. That is my prism. That's it. Vivekamrutham